ఇప్పుడు ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పడానికి బాగుంటుంది అన్న, నేను అడగడానికి మీరు చెప్పడానికి బాగుంటుంది. కానీ ఏంటంటే ఓ షోక్ అంతే. ఇక ఇన్ని రోజులు సర్వీస్ చేసినాం, మనకు గన్వేన్ గెలవంగానే మన చుట్టూ అంతా ఎస్కాట్ నడవాలి, ఈ షోకే ఉంటుంది. దానికోసమే కదా ఇదంతా. నేను ఒక ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా 22 సంవత్సరాల సంఘానికి సేవ అందించినోడిని, 35 ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. అట్లాంటి గన్మెన్ షోకి లేదు నాకు. గన్మెన్ షోకి కావాలంటే తీసుకుంటే ఇస్తారు పర్మిషన్. గన్మెన్ కావాలంటే పెట్టుకోవచ్చు, పైసలు ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే పర్మిషన్ అడుగు తీస్తారు. కాబట్టి నేను గెలిచిన గన్మెన్లు పెట్టుకుంటాను అంటలేను మీతో. గన్మెన్ లేదు. ఎందుకు వద్దంటున్నా అంటే ఇలా చాలామంది ఎమ్మెల్సీలు చూసిన నేను, ఇవాళ పేర్లేదు కానీ అసలు గన్మెన్ లేని ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు. కొన్ని దేశంలో కొంతమంది మొత్తానికి ఎస్కాట్ కూడా పెట్టుకొని ఉన్నారు, మంత్రులు అయి ఉండే కూడా. నాకెందుకండి, అది ప్రజాధనం కొల్లగొట్టినట్టు. ఈవెన్ జీతం కూడా లెక్కేస్తాను నేను, ఆ నేమ్ను కూడా లెక్కేస్తాను. ఎమ్మెల్సీ అనే పదాన్ని కూడా, ఎమ్మెల్సీ అనే పదం నాకు అక్కర్లే. ఎమ్మెల్సీ అనే పదం మా ట్రస్మాకు పట్టభద్రులకు అప్పచెప్తున్నా. ఆ పదాన్నే, ఆ పదమే మనకు అక్కర్లేదు. కేవలం సేవకుడు అని అంటున్నా. యాదగిరి శేఖరరావు అంటాడు ప్రూవ్ అక్కర్లే, ఆల్రెడీ ప్రూవ్ అక్కర్లేదు. నేను ఎక్స్టెండ్ చేస్తున్నా, నా సర్వీస్ని ఎక్స్టెండ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎమ్మెల్సీకి ఆ గన్మెన్లు, ఆ జీతాలు, ఆ కార్లు, అదంతా నాకు అక్కర్లే. ఒక కామన్ పర్సన్ ఉంటాను చూస్తున్నా.